థ్యాంక్ యూ క్రిస్ బ్రదర్. నేను చిన్న ప్రార్థన చేసి ముందుకు వెళ్తాను. దాని తర్వాత మనకి విజయ్ బ్రదర్ కూడా స్లైడ్స్ చూపించడము స్టార్ట్ చేస్తారు. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన ఈ దర్శనం బట్టి, ఈ భారం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ముందు అడుగు వేశారు కాబట్టి తండ్రి, ఇప్పుడు మేమందరం కూడా ఈ మీటింగ్స్లో పాల్గొని మేమందరం కూడా ఆశీర్వదించబడుతున్నాం. ఇద్దరు బిషప్లను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళిద్దరు కూడా సార్వత్రిక సంఘంకి ఆశీర్వాదకరంగా ఉన్నారు. రాబోయే దినంలో కూడా వాళ్ళని మీ మహిమార్థమై వాడుకోండి. ఈ దినం తండ్రి, మేము చేసిన ప్రతి విజ్ఞాపన ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. తండ్రి, ఈ మీటింగ్లో పాల్గొనటకు వచ్చిన ప్రతి వ్యక్తి తండ్రి, సేవకుడు సేవకురాలు, వాళ్ళు కూడా ఎంతో బిజీ వ్యక్తులు, కానీ ఎంతో ఆసక్తితో మేము ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి. అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు అని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నిల్చోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారు, పోస్ట్ ఈస్టర్ రిలేటెడ్ ఈవెంట్స్, పోస్ట్ రిజరక్షన్ రిలేటెడ్ ఈవెంట్స్తో కూడిన ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరిచి ఉన్నారు, మా విశ్వాస నేతను వెప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సో ఇప్పుడు విజయ్ గారు మనకి ఫస్ట్ స్లైడ్ చూపిస్తారండి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముందుకు వెళ్తాను. ఈ స్లైడ్ చూడంగానే మీరు ఎలాగా స్పందిస్తారనేది నేను చూస్తున్నాను. ఫస్ట్ స్లైడ్ చూడండి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, చార్లీ చాప్లిన్ని చూస్తే మనకి దుఃఖం కలుగుతుందా, నవ్వు వస్తుందా? నవ్వు వస్తుంది. సో ఒక్క చార్లీ చాప్లిన్ని చూస్తేనే నవ్వు వస్తే, చాలా మంది చార్లీ చాప్లిన్ చూస్తే ఎలాగుంటది? ప్రెస్ చేయండి విజయ్ బ్రదర్, నెక్స్ట్ బటన్. ఇక్కడ చూడండి, ఎంతమంది చార్లీ చాప్లిన్లు మనకు కనిపిస్తున్నారు చూడండి. ఇది ఎందుకు నేను చూపిస్తున్నానంటే ఒక కారణం ఉందండి. మీకు అందరు కూడా తెలుసు, ఎర్లీ 20th సెంచరీలో చార్లీ చాప్లిన్ గారు చాలా ఫేమస్ అయ్యారు. ఆయన కామెడీ షోస్ అన్నా, ఆయన కామెడీ మూవీస్ అన్నా చాలా మందికి ఆనందం కలిగించింది. అయితే ఆ కాలంలో టీవీ అనే ఎంటర్టైన్మెంట్ లేదు, సోషల్ మీడియా అనే ఎంటర్టైన్మెంట్ లేదు. చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ అని చాలా స్టార్ట్ అయింది ప్రపంచం అంతా కూడా. పర్టికులర్లీ యూరోపా ఖండం, అమెరికా ఖండంలో చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ అనేది స్టార్ట్ అయింది. అంటే ఒక డయస్ ఉంటుంది, పెద్ద డయస్, దాంట్లో చార్లీ చాప్లిన్ వల్లే డ్రెస్ వేసుకొని, విజయ్ బ్రదర్ యూ కెన్ పాయింట్ అ కర్సర్ అట్ ది రైట్ సైడ్ పిక్చర్, చార్లీ చాప్లిన్ లెక్క డ్రెస్ వేసుకొని అందరూ ఆ డయస్ మీద వచ్చి చార్లీ చాప్లిన్ వలె నటించేవారు. అందరికీ ఒక అంశం ఇవ్వబడేది. మీరు దాని హిస్టరీ కూడా గూగుల్లో చెక్ చేయొచ్చు. చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ అంటే ఒక అంశం ఇవ్వబడేది. ఆ మూవీలో చార్లీ చాప్లిన్ గారు ఎలాగ చేశారో అలాగే చేసి చూపించండి అని. దాని తర్వాత అంశం బై అంశం మార్చేవారు. సో ఈ చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్లో అనేకులు చార్లీ చాప్లిన్ వలె డ్రెస్ వేసుకొని ఆయన వలె నటించేవారు. ఆ డయస్ పక్కనే జడ్జెస్ కూర్చొని ఉండేవారు. జడ్జెస్ నిర్ణయించేవారు ఎవరు అందరికంటే బెస్ట్ యాక్టింగ్ చేశారు, ఎవరికి ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ప్రైజ్ ఇవ్వాలి, ఎవరికి థర్డ్ ప్రైజ్ ఇవ్వాలి అని నిర్ణయించేవారు. ఇంకా పెద్ద క్రౌడ్ వచ్చేది ఈ చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్లో చూచుటకు, ఆనందించుటకు ఫుల్ క్రౌడ్స్ వచ్చేసేవి అనమాట. ఎక్కడెక్కడ ఈ చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్లు జరిగేవో, ఏ స్టేడియంస్లో, ఏ వెన్యూస్లో జరిగేవో, క్రౌడ్స్ విపరీతంగా వచ్చేవి. అయితే ఇప్పుడు ట్విస్ట్ ఇన్ ద టేల్, కహానీ మే మోడ్ ఏమనంటే, విచిత్రమైన విషయం ఏంటంటే 1915లో శాన్ ఫ్రాన్సిస్కో పట్టణంలో చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్ జరిగే సమయంలో నిజమైన చార్లీ చాప్లిన్ ఎవరికి తెలవకుండా, వేరే కంటెస్టెంట్స్కి తెలవకుండా, జడ్జెస్కి తెలవకుండా, క్రౌడ్కి తెలవకుండా నిజమైన చార్లీ చాప్లిన్ లుక్ లైక్ కాంటెస్ట్లో పాల్గొన్నాడు. శాన్ ఫ్రాన్సిస్కోలో 1915లో. చాలా విచిత్రమైన విషయము, ఇంకా దుఃఖమైన విషయం, దుఃఖం ఇన్ కోట్స్ విషయం ఏంటంటే, నిజమైన చార్లీ చాప్లిన్కి థర్డ్ ప్రైజ్ కూడా రాలేదండి. నిజమైన చార్లీ చాప్లిన్కి థర్డ్ ప్రైజ్ కూడా రాలేదు. ఇది విచిత్రమైన విషయం, కొంచెం దుఃఖంతో కూడిన విషయం. అయితే
ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈస్టర్ తర్వాత ఒక పెద్ద ఐడెంటిటీ క్రైసిస్ మనకి ప్రభువారి జీవితంలో కనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు జవాబు ఇవ్వాలి. మగ్దలేనే మరియ పునరుద్ధానుడైన ప్రభుని చూసినప్పుడు పునరుద్ధానుడైన ప్రభుని గుర్తుపట్టిందా, లేకపోతే తోటమాలి అనుకుందా? తోటమాలి. మరి అలాగే ఇమాయు గ్రామం వైపు నడుచుకొని వెళ్ళే ఇద్దరు శిష్యులు ప్రభువారు వాళ్ళతో పాటు కలిసి నడుచుకొని ఎన్నో విషయాలు, వాక్యంలో ఉన్న విషయాలు బోధించినప్పుడు వాళ్ళు గుర్తుపట్టారా, లేకపోతే ప్రభువారిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదు. దాని తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాము. శిష్యులందరూ దాక్కొని ఉన్నారు ఒక గది లోపల. ప్రభువారు కనిపించి చూడండి నేను బతికే ఉన్నానని చెప్పినప్పుడు పునరుద్ధానుడైన ప్రభు మా మధ్యలో వచ్చాడని వాళ్ళు విశ్వసిస్తున్నారా, లేకపోతే భూతం వచ్చింది అనుకున్నారా? సో రియల్ ఐడెంటిటీ క్రైసిస్ మనం చూస్తున్నాం. ఈస్టర్ తర్వాత, రిజరక్షన్ తర్వాత, పునరుద్ధానం తర్వాత మనం చూస్తే ఐడెంటిటీ క్రైసిస్ మనం చూస్తున్నాం. మగ్దలేన మరియా గుర్తుపట్టలేదు, ఇమాయు గ్రామం వైపు వెళ్ళిన శిష్యులు గుర్తుపట్టలేదు, అలాగే భయంతో ఒక గది లోపల దాక్కున్న 11 మంది అపోస్తులు, ఇంకా వాళ్ళు అపోస్తులు కాలేదు, ఇంకా శిష్యులే, వాళ్ళు కూడా ప్రభుని గుర్తుపట్టలేదు. సో ఈరోజు నేను మీ ముందు తీసుకొని వచ్చే అంశంలన్నీ కూడా ఐడెంటిఫై అనే వర్డ్తో నేను స్టార్ట్ చేస్తున్నాను. మనము పునరుద్ధానం తర్వాత ఈ విషయాలని మనము ఐడెంటిఫై చేస్తున్నామా, గుర్తుపడుతున్నామా అనేది మన ముందున్న సవాల్. అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు నేను వెళ్తాను. నేను మీకు చూపించే సబ్హెడింగ్స్ ఏంటో నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. విజయ్ బ్రదర్, లెట్స్ గో టు ది నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్హెడింగ్ ఏంటంటే ఐడెంటిఫైతో కూడింది. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్, ఏది ఆపోజిట్గా అవుతుందో అది మనం గమనిద్దాం. ఆ ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్ కింద నేను గ్రీన్ లెటర్లో 2 సబ్ హెడ్డింగ్స్ వాడాను. ఏ ఏంటంటే వెపన్ యూజ్ టు సెక్యూర్ విక్టరీ, రెండోది ప్లేస్ ఆఫ్ విక్టరీ. దాని తర్వాత మనం వస్తే బ్రాడ్ హెడింగ్, సెకండ్ బ్రాడ్ హెడింగ్ వచ్చి ఐడెంటిఫైయింగ్ ద కాజ్ అండ్ ఎఫెక్ట్. ఓకే, నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తానండి. మనము ఆరోహణం దినం వరకు నెక్స్ట్ 40 రోజులు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి రాగానే 40 రోజుల తర్వాత ఆరోహణమై వెళ్ళాడు. ఈ 40 డేస్లో మనకి ఎన్ని ట్యూస్డేస్ దొరుకుతున్నాయో ఆ ట్యూస్డేస్లో అంతా కూడా నేను ఈ ఐడెంటిఫై అనే సబ్హెడింగ్ వాడి అనేక మర్మాలు మీ ముందు తీసుకొని రావాలని నేను కోరుకుంటున్నాను. పాఠాలు మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకున్న పాఠాలు మన సంఘ సభ్యులతో పంచుకొని వాళ్ళని కూడా బలపరచవచ్చు. నేను కూడా ప్రభువారి పాదం దగ్గర కనిపెట్టి నేర్చుకున్న పాఠాలు నేను మీతో పంచుకుంటున్నాను. అయితే మొదటిగా ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ప్రభువారిలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, జాగ్రత్తగా వినండి. ప్రభువారిలో ఉన్న ఒక శ్రేష్టమైన విషయం ఏంటంటే ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. నేను ఇది కూడా ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. ఏమనంటే ప్రభువారు ఏమై ఉన్నారో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టమైన విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. జాగ్రత్త వినండి. ఆరాధనని దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య. ఎందుకంటే అది శాశ్వతమైన పరిచర్య. అది ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రవచించే పరిచర్య అన్నా, స్వస్థపరిచే పరిచర్య అన్నా, ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు ఇవన్నీ కూడా పరలోకంలో ఈ కొనసాగవు. కానీ ఏదన్నా ఒక పరిచర్య శాశ్వతమైనది అంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన ప్రభు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న శ్రేష్టమైన గుణముల బట్టి, విషయాలు బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక గుణం ఏంటంటే ఆయనంత సర్వజ్ఞాని ఎవరు లేరు. యేసుక్రీస్తు ప్రభువారి ఒక్క జీవితం మీద లోక రక్షణనే ఆధారపడి ఉందని పరమ తండ్రికి తెలుసు. అందుకు యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో జరిగే సంఘటనలు ఏది కూడా అకస్మాత్తుగా జరిగిన సంఘటనలని ఎవరు కూడా చెప్పడానికి వీలుండకూడదని నేను క్రిస్ బ్రదర్ సాయం తీసుకుంటాను. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాయబడి ఉన్నదంటే అనేక సమయంలో అనేక విధానాలుగా మన పరమ తండ్రి యూదుల పితరులతో
ప్రవక్తల చేత మాట్లాడాడు అనే మాట ఉన్నది. ఒకసారి మనం తీద్దామా బ్రదర్? హీబ్రీలకు రాసిన పత్రిక 1:1 క్రిస్ బ్రదర్ చదివి వినిపించండి. పూర్వకాలమందు నానా సమయంలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నానా సమయంలో నానా విధానాలుగా, అంటే నానా విధానాలు అని అంటే ప్రవచనాలు, అలాగే సూచనలు. ప్రవచనాలు అని మనం తీసుకుంటే ఆయన కన్యకకే జన్మిస్తాడని ఇషయా గ్రంథం 7:14 ఆయన బెత్లెహేంలోనే జన్మిస్తాడని మీకా గ్రంథం 5:2 ఆయన శిల్వ మరణం పొందుతాడని కీర్తన గ్రంథం 22 కీర్తన 16 ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటికి వస్తాడని, నా పరిశుద్ధిని శరీరంని నేను కుళ్ళు పట్టనీయను అనే మాట కీర్తన గ్రంథం 16:10. అలాగే ఆయన ఆరోహణమై వెళ్తాడని కీర్తన గ్రంథం 68 కీర్తన 18 దేవుడు అన్ని రాసి పెట్టాడు. అలాగే సూచనలు కూడా రాసి పెట్టాడు. నేను లెంట్ సీజన్లో కొన్ని సూచనలు మీ ముందు తీసుకొని వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువుని సూచించిన వ్యక్తులు ఎవరు అని. మరి మీ మెమరీ పవర్ని నేను టెస్ట్ చేస్తున్నాను. ఆది కాండంలో ఎవరు మనకు గుర్తు వస్తున్నారు? యేసుని సూచించిన యోసేపు. అలాగే మన నిర్గమ కాండంకి వస్తే ఎవరు సూచిస్తుంది? నిర్గమ కాండంలో మనం చూస్తే పస్కా గొర్రె పిల్ల. ఓకే, సో అలాగా దేవుడు సూచనలను కూడా పెట్టాడు. సో యేసు ఎలాగా ఆయన శిల్వ మరణం పొంది విజయం పొందుతాడో, ఎలాగా సాతాన్ని ఓడగొడతాడో దాంతో కూడిన సూచన కూడా ఉంది. ఎలాగా సాతాన్ని ఓడగొడతాడు ఇప్పుడే మనం చదువుకున్నాము. హీబ్రీలకు రాసిన పత్రిక 2:14-15 ఏమని రాయబడి ఉన్నదంటే, ఆయన మరణించి సాతాన్ని ఓడగొట్టాడు, ఆయన చనిపోయి చావుకే చావు దెబ్బ కొట్టాడు అనే మాట కృష్ణతో చక్కగా చదివి వినిపించారు. అంటే సాతాను ఆయుధము మరణం. ఆ మరణంని వాడి ప్రజల మనసులో ఆయన నానా భయాలు పుట్టించేవాడు. కానీ ఆ భయం తీసివేసేసాడు ప్రభువారు పునరుద్ధానం చేత. ఇప్పుడు ఆయన శరీరధారి అయి ఎందుకు వచ్చాడు? క్రిస్ బ్రదర్ ఎంతో చక్కగా చదివినిపించారు. హీబ్రీలకు రాసిన పత్రిక 2:14-15 ఎందుకు ఆయన శరీరధారి అయి వచ్చాడు? శరీరధారి అయి వస్తేనే శారీరక మరణం వీలైతుంది. శారీరక మరణం వీలైతేనే పునరుద్ధానం వీలైతుంది. పునరుద్ధానం ఎప్పుడు వీలైతున్నదో క్రైస్తవుల మనసులో మరణం పట్ల భయం వెళ్ళిపోవాలి. హల్లెలూయా. సో ఇప్పటి వరకు సాతానుడు, ఇప్పుడే మనం చదువుకున్నాము హీబ్రీలకు రాసిన పత్రికలో, మరణంని వాడి సాతానుడు ప్రజల మనసులో భయం పుట్టించేవాడంట. సో ఆ సాతాన్ ఆయుధంని దేవుడు వాడి సాతాన్ని ఓడగొట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు దాంతో కూడిన సూచన ఏంటంటే, నేనే మిమ్మల్ని ప్రశ్న అడిగి జవాబు మీ దగ్గరే పొందుతాను. దావీదు గోలియాతు యుద్ధంలో మనం గమనిస్తే, దావీదు ఎవరు ఆయుధంని వాడి గోలియాతుని చంపాడు? చెప్పండి, మీరే చెప్పండి. దావీదు ఎవరు ఆయుధంని వాడి గోలియాతుని చంపాడు? గోలియాతు ఖడ్గంనే తీసి గోలియాతుని చంపాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక్కసారి 1 సాముయేలు గ్రంథం 17:51 ఇది గొప్ప సూచనగా ఉంది. ఏం జరగబోతుందో శిల్వ కార్యం చేత, ఏం జరగబోతుందో పునరుద్ధానం చేత, అది ఒక గొప్ప సూచనగా ఉంది. దావీదు గోలియాతు యుద్ధం 17:51 క్రిస్ బ్రదర్. దావీదు ఫిలిస్తీన్ కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే ఒడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిస్తీన్ కొట్టి చంపాను. వాడు బోర్ల పడగా దావీదు పరిగెత్తుకుని పోయి ఫిలిస్తీన్ మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాణ్ణి చంపి వాని తలను తెగవేసెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఎలాగా ప్రభువారు సాతాన్ ఆయుధంనే వాడి, సాతాన్ ఆయుధం ఏంటి ఇప్పటి వరకు? మరణం. మరణం వల్ల ప్రజల మనసులో భయం పుట్టించేవాడు. ఎందుకు ప్రజల మనసులో మరణం అంటే భయం అండి? సామాన్యంగా నేను అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తున్నాను. మానవులకి ఏమి కావాలి అంటే, ఎటువంటి పరిస్థితులు కావాలంటే, వాళ్ళు కంట్రోల్లో ఉన్న పరిస్థితులు కోరుకుంటారు. అన్ని వాళ్ళ స్వాధీనంలో ఉండాలి. అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వకూడదు. ఏదన్నా అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతే భయం పుడుతుంది. ఇప్పుడు సింపుల్ న్యాచురల్ ఎగ్జాంపుల్ మీ ముందు తీసుకొని వస్తున్నాను. దీనివల్ల మీకు కొంచెం నవ్వు కూడా కలుగుతుంది, నవ్వు కూడా వస్తుంది. మనమందరం కూడా స్కూల్ డేస్లో ఫిజిక్స్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకున్నాం. ఆ సబ్జెక్ట్ పేరు ఏంటంటే రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ. వాటర్ రిలేటివ్ డెన్సిటీ 1. వాటర్ రిలేటివ్ డెన్సిటీ ఏంటి? 1. హ్యూమన్ బాడీ రిలేటివ్ డెన్సిటీ కూడా 1.
ఇప్పుడు వాటర్లో ఏది ములుగుతుంది, ఏది తేలుతుంది అనేది మనం ఫిజిక్స్లో నేర్చుకున్నాం. జాగ్రత్తగా వినండి, అది మరి మీకు గుర్తు చేస్తున్నాను. ఏది తేలుతుంది అని అంటే వాటర్ రిలేటివ్ డెన్సిటీ కంటే తక్కువ డెన్సిటీ ఉన్న ఆబ్జెక్ట్స్. ఇప్పుడు చెక్క ఉంది, చెక్క తేలుతుంది. ప్లాస్టిక్ ఉంది, ప్లాస్టిక్ తేలుతుంది. ఎందుకంటే దాని రిలేటివ్ డెన్సిటీ వాటర్ రిలేటివ్ డెన్సిటీ కంటే తక్కువ కాబట్టి. అలాగే ఒక రాయి ఆర్ ఇనుము ఎందుకు మునుగుతుంది? దాని రిలేటివ్ డెన్సిటీ వాటర్ రిలేటివ్ డెన్సిటీ కంటే ఎక్కువ కాబట్టి. హ్యూమన్ బాడీ రిలేటివ్ డెన్సిటీ మీరు గూగుల్లో కూడా వెళ్ళి చెక్ చేయండి, ఇట్ ఈస్ ఓన్లీ 1. వాటర్ రిలేటివ్ డెన్సిటీ ఇంకా హ్యూమన్ బాడీ రిలేటివ్ డెన్సిటీ సేమ్. ఇంకా చెప్పాలంటే రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ స్లైట్లీ లెస్ దెన్ 1. సో ఎవరు కూడా నీళ్ళల్లో పడితే మునగడానికి వీల్లేదు. కానీ ఎందుకు మునుగుతున్నారు? ఎందుకు మునిగి చనిపోతున్నారు? ఎవరికి ఈత రాదో వెంటనే వాళ్ళ మనసులో భయం వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పరిస్థితులు వాళ్ళ చేతిలో లేవు, వాళ్ళ స్వాధీనంలో లేదు. వాళ్ళ కాలు భూమిని తాకుతుంది అని అంటే స్విమ్మింగ్ పూల్లో, ఉదాహరణకు నేను చెప్తున్నా, స్విమ్మింగ్ పూల్లో ఎవరికి భయం కలగదు. ఎందుకంటే వాళ్ళ పాదము భూమిని తాకుతుంది. నీళ్ళలో ఉన్నా సరే భూమిని పాదం తాకుతుంది కాబట్టి సిచ్యువేషన్ ఇస్ అండర్ మై కంట్రోల్ అని అనుకుంటారు. కానీ ఎప్పుడు పాదం భూమిని తాకట్లేదో, ఏదో నదిలో పడినప్పుడు వెంటనే భయం పుడుతుంది. ఎందుకంటే థింగ్స్ ఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. ఇంకేమవుతుంది? భయపడి ఇటు అటు కొట్టుకుంటూ ఉంటారు, నీళ్లు తాగుతారు, ఆ నీళ్లు ఊపిరితిత్తులో వెళ్తుంది, చనిపోతారు, తర్వాత తేలుతారు. అయ్యి బాబోయ్, నవ్వొస్తుంది. ఎందుకు? సైన్స్ అయితే మారట్లేదు. హ్యూమన్ బాడీ రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ 1 ఆర్ లెసర్ దెన్ 1. అరే నీళ్ళలో పడంగానే మనం భయపడకూడదు అని ప్రశాంతం ఉంటే ఎవరు మునిగిపోరు. కానీ ఎందుకు మునిగిపోతున్నారు? అరే వెంటనే భయం పడుతుంది. ఎందుకంటే పాదం వచ్చి భూమిని తాకట్లేదు కాబట్టి వెంటనే భయం పుడుతుంది. ఇటు అటు కొట్టుకుంటూ ఉంటారు, నీళ్లు ఊపిరితిత్తుల లోపల వెళ్ళిపోతుంది. దాని వలన చనిపోతున్నారు. చనిపోయిన తర్వాత మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. చనిపోయిన శరీరం వెయిట్ ఎక్కువ ఉంటుందా, లేకపోతే బతుకున్న వ్యక్తి శరీరం వెయిట్ ఎక్కువ ఉంటుందా? చనిపోయిన శరీరం ఎక్కువ ఉంటుందండి. చనిపోయిన వ్యక్తి బాడీ వెయిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. కానీ ఆయన తేలుతున్నాడు. ఎందుకు? రిలేటివ్ డెన్సిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ ఈజ్ ఈక్వల్ టు 1 ఆర్ లెసర్ దెన్ 1. కానీ ఎందుకు మునుగుతున్నారు అని అంటే ఎప్పుడన్నా పరిస్థితులు చేతులు లేకుండా ఉంటే మానవుల మనసులో భయం పుడుతుంది. మరణము అనగానే మన చేతిలో ఇంకా పరిస్థితులు మన స్వాధీనంలో ఉండదు, మన చేతిలో ఉండదు. ఏం జరగబోతుంది మరణం తర్వాత, మాకేం తెలియదు అనే అటువంటి సందేహాలు మనసులో భయం పుట్టిస్తుంది. కానీ ఎప్పుడు యేసుక్రీస్తు అదే సందేహాలని, అదే భయంని వాడి సాతానుడు ఏం చేసేవాడు? ప్రజల మనసులో భయం పుట్టించేవాడు, మరణం బట్టి భయం పుట్టించేవాడు. ఏం జరగబోతుందో మీకు ఏం తెలియదు, భయపడండి. మరణం అంటే ఏం జరగబోతుందో మరణం తర్వాత మీకు తెలియదు, దాన్ని బట్టి భయపడండి అని సాతానుడు భయం పుట్టించేవాడు. కానీ ప్రభువారు సమాధి మీద విజయం పొంది, మరణం మీద విజయం పొంది ఎప్పుడు పునరుద్ధానుడై బయటికి వచ్చాడో, ఇప్పుడు ఏ క్రైస్తవుడు కూడా మరణం పట్ల భయపడాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి, యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల మధ్యనున్న సమీపమైన సంబంధంని మనం 4 B'లు వాడి వర్ణించవచ్చు. ఆ 4 B'లు ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తాను. ఇఫ్ వీఆర్ ద బాడీ ఈజ్ ద హెడ్, మనం శరీరం అయి ఉంటే ఆయన శిరస్సు అయి ఉన్నాడు. కొలోసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. దాని తర్వాత మనం చూస్తే ఇఫ్ వీఆర్ ద బిల్డింగ్ హీఈస్ ద కార్నర్ స్టోన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదివితే మనం కట్టడై ఉంటే ఆయన మూలరాయి అయి ఉన్నాడు. దాని తర్వాత ఇఫ్ వీఆర్ ద బ్రైడ్ హీఈస్ ద బ్రైడ్ గ్రూమ్. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 6వ వచనం నుంచి 9వ వచనం మనం చదివితే మనం పెళ్లి కుమార్తె అయి ఉంటే ఆయన పెళ్లి కుమారుడు అయి ఉన్నాడు. 4వది బి ఏంటంటే ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్ హీఈస్ ద వైన్. యోహాను సువార్త 15వ అధ్యాయం 1-4 వచనాలు మనం చదివితే ఆయన ద్రాక్షావళి అయి ఉన్నాడు, మనం తీగలమై ఉన్నాం. ఇంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాం. దాని అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అంత సమీపమైన సంబంధం మనం కలిగి ఉన్నాం. ఆయన జన్మము అద్భుతం, పరిశుద్ధాత్మ కార్యం వలన ఆయన జన్మించాడు అని అంటే మన ఆత్మిక జన్మం కూడా అద్భుతమే, పరిశుద్ధాత్మ కార్యమే అనే మాట లేఖనం సెలవిస్తుంది. క్రిస్ బ్రదర్తో నేను ఈ వాక్య భాగం చదివిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 11-12 వచనాలు చదవండి బ్రదర్. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12.
ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన్ను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కంటిన్యూ. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మానుషేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి జన్మము పరిశుద్ధాత్మ కార్యం. అంటే మన ఆత్మిక జన్మం కూడా ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం సొంత రక్షకుడుగా అంగీకరిస్తామో, కొత్త జీవితం పొందుతామో, అది కూడా పరిశుద్ధాత్మ కార్యమే. అలాగే యేసు సిలువ మోసాడు, మనం కూడా సిలువ మోస్తాం. సిలువ మోయటం అంటే ఏంటి? అప్పుడప్పుడు అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట, కానీ దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని ఓచుకొని మన శత్రువులని ప్రేమించుట, అదే సిలువ మోయుట. ఇప్పుడు ఈ రెండు పోలికలు ఉన్నాయంటే మూడో పోలిక కూడా వస్తుంది. ఆయన సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు. మరణము యేసుని ఆపివేయడానికి వీలు కాలేదు అని అంటే సమాధిలో, ఆ మరణము మనల్ని కూడా సమాధిలో ఉంచలేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాడంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 18వ వచనం. సహోదరులారా, మీరు నిరాశపడకండి, అన్యుల వలె నిరాశపడకండి. ఎవరికి విశ్వాసం లేదో వాళ్ళ లెక్క మరి నిరాశపడకండి. ఎవరైనా తోడు క్రైస్తవులు చనిపోతే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు సమాధి మీద విజయం పొంది బయటికి వచ్చాడు అని అంటే క్రైస్తవులు కూడా సమాధి నుంచి బయటికి వస్తారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ వాక్య భాగం మనం చదువుకుందామా క్రిస్ బ్రదర్? మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి బ్రదర్. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకునుట మాకిష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈ శుభప్రదమైన నిరీక్షణ గురించి పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు? కొంచెం లోతులు వెళ్తున్నాను, ఎందుకంటే మనది బైబిల్ స్టడీ కాబట్టి. రేపు తెస్సలోనిక సంఘంకి రాయబడిన పత్రిక ఎందుకు రాయబడిందని రేపు మిమ్మల్ని ఎవరైనా అడిగితే మీరు చెప్పగలగాలి కాబట్టి నేను కొంచెం లోతులు వెళ్తున్నాను. జాగ్రత్త వినండి. ఏ క్రైస్తవ బోధకుడన్నా, ఉపదేశకుడన్నా, కాపరి అన్నా దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేశాను అని ఎప్పుడు చెప్పగలుగుతాడు అని అంటే ఈ మూడు విషయాలు బట్టి సంఘ సభ్యులను ఆయన బలపరిచినప్పుడు, ప్రేమ విషయంలో, విశ్వాసం విషయంలో, నిరీక్షణ విషయంలో ఆయన సంఘ సభ్యులను బలపరిచాడు అని అంటే ఎస్, ఆయన దేవుని సంకల్పం అంతయు బోధ చేసి బలపరిచాడని మనం నమ్మొచ్చు. 3 సంవత్సరాలు ఎఫెసీ పట్టణంలో పౌలు భక్తుడు పరిచర్య చేశాడు. జాగ్రత్తగా వినండి, నేను లోతులో వెళ్తున్నాను. 3 సంవత్సరాలు పరిచర్య చేశాడు ఎఫెసీ సంఘంలో. ఆ వాక్య భాగం కూడా మనం చదువుకుందాము. 3 సంవత్సరాలు ఎక్కడ రాయబడి ఉన్నది ఆయన పరిచర్య చేసినట్టు? అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం చదవండి బ్రదర్. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 31వ వచనం. ఎన్ని సంవత్సరాలు పరిచర్య చేశాడు? ఆయన వెళ్ళిపోయే సమయంలో ఆయన చివరి ప్రసంగంలో ఈ మాటలు చెప్తున్నాడు ఎఫెసీ సంఘ సభ్యులతో. 20వ అధ్యాయము 31వ వచనం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింపగళ్ళు కన్నీళ్లు విడిచిచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పినని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. 3 సంవత్సరాలు ఆయన అక్కడ పరిచర్య చేశాడు కాబట్టే 27వ వచనంలో ఏం చెప్పగలుగుతున్నాడు? ఒకసారి చదవండి క్రిస్ బ్రదర్. అపోస్తల కార్యం 20వ అధ్యాయం 27వ వచనం. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదు. సంకల్పం అంతయు నేను బోధ చేశాను అని ఒక కాపరి ఎప్పుడు చెప్పగలుగుతాడు అని అంటే ప్రేమ గురించి, విశ్వాసం గురించి, నిరీక్షణ గురించి ఆయన బోధిస్తేనే. లేకపోతే దేవుని సంకల్పం అంతయు నేను బోధ చేశాను అని చెప్పడానికి వీల్లేదు. సో తెస్సలోనిక సంఘంలో మనం గమనిస్తే, మీకు అందరు కూడా హోంవర్క్, ఎందుకంటే 9 వచనాలు చదవాలంటే టైం అవుతుంది కాబట్టి అపోస్తల కార్యం 17వ అధ్యాయం 1వ వచనం నుంచి 9వ వచనం మనం చదివితే తెస్సలోనిక సంఘం పౌలు భక్తుడు స్థాపించిన తర్వాత ఎంత సమయమైన గడపాలో ఆ సంఘంలో గడపడానికి కుదరలేదు. శ్రమలు వచ్చినాయి కాబట్టి ఆయన వెంటనే తెస్సలోనిక సంఘం విడిచిపెట్టి ఇంకొక ప్రాంతంకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఆయన ఈ 3 విషయాలు బట్టి వాళ్ళని ఎంతగా బలపరచలేదు అని ఆయన మనసులో ఉంది ఆ విషయం. అందుకే ఆయన కొరింథు పట్టణంకి వెళ్ళినప్పుడు, ఇక్కడ చూడండి, ఇదే గ్రీస్ దేశం అనుకుందాం. ఇదే గ్రీస్ దేశం అంటే
ఉత్తరం వైపు తెసలోనిక పట్టణం ఉంటుంది, దక్షిణం వైపు కొరింథు పట్టణం ఉంటుంది. కొరింథు పట్టణం నుంచి తిమోతిని పంపిస్తున్నాడు తెసలోనిక సంఘంకి. ఎలాగున్నారు వాళ్ళు? ఆత్మికంగా ముందుకు సాగుతున్నారా? ఆత్మికంగా ఆరోగ్యంగా ఉన్నారా? కనుకొని నాకు వచ్చి చెప్పు, ఎందుకంటే నేను ఎంత సమయం గడపాలో అంత సమయం గడపలేదు అని ఆ చింతతో పంపిస్తున్నాడు. చింతతో పంపించినప్పుడు తిమోతి తీసుకొని వచ్చిన రిపోర్ట్ ఏంటి? ఈ క్రిస్ బ్రదర్ నేను ఈ వాక్య భాగం చదివించిన తర్వాత నేను ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆ ప్రశ్న కొరకు మీరు ఎదురు చూడండి, కేర్ఫుల్ గా వినండి. క్రిస్ బ్రదర్ ఏం చదివి వినిపిస్తున్నారు? మొదటి తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. తిమోతి వెళ్ళి తెసలోనిక సంఘ సభ్యులు ఎలాగున్నారు ఆత్మికంగా అని అన్ని కూడా పరిశోధించి తిరిగి వచ్చి పౌలుకి ఇచ్చిన రిపోర్ట్ ఏంటి? మొదటి తెసలోనిక పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. తిమోతియు ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మును ఎలాగూ చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించచ్చు ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనుచున్నారని మీ విశ్వాసమును గూర్చియు మీ ప్రేమను గూర్చియు సంతోషకరమైన సమాచారమును మాకు తెచ్చెను. ప్రేమ గురించి, విశ్వాసం గురించి మంచి సమాచారం తీసుకొని వచ్చాను. నిరీక్షణ గురించి ఏమన్నా ఉందా అడుగుతున్నా మిమ్మల్ని. నో 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 నో. ఎందుకు? తిమోతి చూశాడు, అక్కడ ఎవరైనా క్రైస్తవులు చనిపోతే తెసలోనిక సంఘంలో ఉన్న సంఘ సభ్యులు బాగా ఏడుస్తున్నారు, నిరీక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే నిరీక్షణ విషయంలో వాళ్ళు ఎంతగా బలపరచబడాలో పౌలు భక్తుడు ఉపదేశం చేత, ఆయన పరిచర్య చేత అంతగా బలపరచబడలేదు. అందుకు మొదటి తెసలోనిక పత్రిక రాయబడుతుంది. అందుకు పౌలు భక్తుడు మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయంలో 13వ వచనం నుంచి 18వ వచనం వరకు యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానంని గుర్తు చేసుకొని వాళ్ళకి గుర్తు చేసి ఏమని అంటున్నాడంటే, మీరు నిరాశపడకండి, వేరే అన్యుల వల్లే మీరు నిరాశపడకండి అని ఆ పునరుద్ధానంతో కూడిన శుభప్రదమైన నిరీక్ష గురించి అన్నీ చెప్తూ చివరి వచనంలో ఏమంటున్నాడు ఒకసారి చూద్దామా? అదంతా బయలుపరిచిన తర్వాత ఎలాగ పునరుద్ధానం క్రైస్తవుల మనసులో శుభప్రదమైన నిరీక్ష పుట్టిస్తున్నదో, ఎలాగ పునరుద్ధానము మరణం పట్ల ఉన్న భయంని తీసివేసేస్తున్నదో అంతా కూడా వర్ణించి చివరి వచనంలో ఏమంటున్నాడు? మొదటి తెసలోనిక పత్రిక 4వ అధ్యాయం చివరి వచనం చదవండి బ్రదర్. కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి ఆదరణ లేదు, ఎందుకంటే నిరీక్షణ లేదు కాబట్టి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో అందుకు మొదటి తెసలోనిక పత్రిక రాయబడింది. ఎందుకు? ముఖ్యమైన కారణం దాని వెనకాల అనేది మనకు తెలిసి ఉండాలి. సో జాగ్రత్తగా వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ఇక్కడ విజయ్ బ్రదర్ ట్రై టు పాయింట్ అ కర్సర్ ఎట్ దిస్, ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. ఏం రివర్స్ అవుతుంది? ఏం రివర్స్ అవుతుందంటే, ఇప్పటి వరకు సాతానుడు మరణంని వాడి ప్రజల మనసులో భయం పుట్టించాడు. ఇప్పుడు ప్రభువారు ఆ మరణంనే వాడి ఏం చేస్తున్నారు? సాతానుడి మీద విజయం పొందుతున్నారు. జాగ్రత్తగా వినండి. ఆయన చనిపోయి చావుకే చావు దెబ్బ కొట్టింది. ఇప్పుడు రెండో విషయం నేను చెప్పేసి ఈరోజు సందేశం నేను ముగిస్తున్నాను. ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్లో ద ప్లేస్ ఆఫ్ విక్టరీ. ఎక్కడ ప్రభువారు ఈ విజయం పొందారు? జాగ్రత్తగా వినండి. మన దేవుళ్ళు ఉన్న ప్రత్యేకమైన గుణముల బట్టి ఆయనను ఆరాధించాలని నేను ఎప్పుడు మీతో చెప్తూ ఉంటాను. ఆయనలో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి గుణం ఏంటంటే, మనం ఎక్కడ ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు ఆయన చేస్తాడు. ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మారుస్తాడు. ఆ వాక్య భాగం కూడా నేను సహోదరుడు క్రిస్ బ్రదర్తో చదివిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం చదవండి బ్రదర్. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం. అగ్ని బలమును చలార్చిరి, ఖడ్గదారను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములలో పరాక్రమశాలురైరి, అన్యుల సేనలను పారద్రోలిరి. బలహీనులుగా ఉండి బలపరచబడి, ఏది మన బలహీనతనో దాన్ని దేవుడు బలంగా మార్చగలుగుతాడు. పిరికితనం వలన పేతురు 3 సార్లు బొంకాడు. ఆయనని కంప్లీట్ గా మార్చి ధైర్యశాలిగా ఎన్ని ఆత్మలు రక్షించేటట్లు పెంతెకోస్తు దినం చేశాడండి దేవుడు. 3 టాలీ అవుతుంటాయి. చెప్పండి, మీరే చెప్పాలి. ఎన్ని ఆత్మలు రక్షించబడినాయి పెంతెకోస్తు దినం? 3000. అప్పుడప్పుడు అనిపిస్తుంది పేతురు 5 సార్లు బొంకుంటే బాగుండునేమో అని. 5000 ఆత్మలు పడేయేమో. సో జాగ్రత్త వినండి. కంప్లీట్ గా దేవుడు పరిస్థితులను మారుస్తాడు. ఓకే,
ఏది మన బలహీనతనో దాన్ని బలంగా మార్చగలుగుతాడు. నాకు నత్తి ప్రభువా అని మోషే చెప్పాడు. నేను నీ నోటిపూర్వకంగా ఉండలేను ప్రభువా, నీ ప్రతినిధిగా ఉండలేను అని అంటే ద్వితోపదేశ కాండంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం లేఖనంలో దేవుడు మోషే ద్వారా చేయించాడు. అన్నిటికంటే పెద్ద ప్రసంగము కొండ మీద ప్రసంగం కాదండి. మత్తయి సువార్త 3 అధ్యాయాల్లోనే మనకు కొండ మీద ప్రసంగం కనిపిస్తుంది. కానీ ద్వితోపదేశ కాండం మనం చూస్తే 34 అధ్యాయాల్లో 33 అధ్యాయాలు కంటిన్యూస్గా మోషే మాట్లాడుతున్నాడు. అప్పటికి ఆయనకి నోటి పూర్వకంగా ఉన్న ఆరోన్ కూడా అప్పటికే చనిపోయాడు. కంటిన్యూస్ 33 చాప్టర్స్ మోషేనే ప్రసంగిస్తున్నాడు. దాన్ని బట్టి ఒక భక్తుడు ఏమన్నాడంటే, ఇంగ్లీష్లో చెప్పి నేను తెలుగులో చెప్తున్నాను, వెన్ ఐ రియలైజ్ ద ఫ్యాక్ట్ దట్ గాడ్ యూజ్డ్ అ స్టామరర్ టు ప్రీచ్ ద లాంగెస్ట్ సర్మన్ ఇన్ ద బైబిల్, ఐఎమ్ స్పీచ్లెస్ అని అన్నాడు. నేను ఎప్పుడు ఈ సత్యం గ్రహించానో, దేవుడు ఒక నత్తివాడిని వాడి లేఖనంలో అన్నిటికంటే పెద్ద ప్రసంగం చేయించాడనే సత్యం నేను ఎప్పుడు గ్రహించానో, నా నోటి నుంచి మాటలు రావట్లేదు అని అన్నాడు ఆ భక్తుడు. హల్లెలూయా. సో జాగ్రత్త వినండి, ఎక్కడ మనం ఓడిపోతామో అక్కడే గెలిచేటట్లు చేస్తాడు. మొదటి పాపము, జాగ్రత్త వినండి, ఒక మ్రాను చేత వచ్చింది. సాతానుడు అక్కడ మొదటి ఆదాంని పాపంలో నడిపించాడు, అవిధేయుడుగా చేశాడు. మొదటి పాపం దేని వల్ల వచ్చింది? పండు వలన కాదండి. ప్లీజ్, మనం బైబిల్ కరెక్ట్గా చదవాలి. మొదటి పాపం దేని వల్ల వచ్చిందంటే అక్కడ వృక్షము చాలా ఆకర్షణీయంగా ఉండింది. ఆ వాక్య భాగం మనం చదువుకుందాం. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. చాలా మంది పండు వలన అని అనుకుంటారు, కాదు. ఆ వృక్షం ఎలాగుండిందంట అవమ దృష్టిలో? ఒకసారి మనం చూద్దామా? స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియో కన్ను. ఆ వృక్షము జాగ్రత్త వినండి, పండు కాదు. సో సాతానుడు ఒక వృక్షంని వాడాడు, మొదటి ఆదాంని తప్పుదారిలో తీసుకొని వెళ్ళుటకు, అవిధేయుడిగా చేయుటకు వృక్షంని వాడాడు అని అంటే, చరిత్రలో దేవుడు ఇంకొక వృక్షం దగ్గర కడబడి ఆదాము భయంకరమైన పరిస్థితిలో విధేయత చూయించి రక్షణకి కారకుడు అయ్యేటట్లు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. జాగ్రత్త వినండి, హౌ సిచ్యువేషన్ ఇస్ గెటింగ్ ట్రాన్స్ఫార్మ్. ఇదంతా కూడా గుడ్ ఫ్రైడేతో కూడిన సందేశం. ఇప్పుడు ఈస్టర్, పోస్ట్ ఈస్టర్ కాబట్టి నేను ఈ మాట మీ ముందు తీసుకొని వస్తున్నాను. వృక్షంని దేవుడు వాడాడు, అక్కడ కడబడి ఆదాము ఏం చేస్తున్నాడు? గొప్ప విధేయత చూపిస్తున్నాడు, భయంకరమైన పరిస్థితిలో చూపించి రక్షణకి కారకుడు అయ్యాడు. ఇది గుడ్ ఫ్రైడేతో కూడిన సందేశం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మొదటి మరణ శిక్ష ఎక్కడ విధింపబడింది? ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. మొదటి మరణ శిక్ష ఎక్కడ విధింపబడింది? అందరు కూడా తెలుసు. నువ్వు మన్ను నుంచి వచ్చావు, తిరిగి మన్నుకే చేరుతావు. నువ్వు నుంచి వచ్చావు, మరి దుమ్ము అవుతావు అనే మాట ఎక్కడ పలకబడింది? మొదటి మరణ శిక్ష ఒక్క తోటలో వినిపిస్తున్నది అని అంటే, మరి పునరుద్ధానము, నిత్య జీవంకి సూచించే పునరుద్ధానము ఇంకొక తోటలో జరిగేటట్లు దేవుడు చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హావ్ యు ఐడెంటిఫైడ్ ద ప్లేస్ ఆఫ్ విక్టరీ? అరే, దేవుని సంకల్పం ప్రకారంగానే అన్నీ జరుగుతుంది. ఎక్కడ యేసు సిలువ వేయబడేనో అక్కడే పక్కన తోట ఉండేనంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ తోటలో యేసుని సమాధి చేశారంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఏది కూడా అకస్మాత్తుగా జరగలేదండి, ప్రతిదీ దేవుని సంకల్పం ప్రకారంగా జరుగుతుంది. అది చదువుదామా మనము? యోహాను సువార్త 19వ అధ్యాయం 41, 42 వచనాలు. ఆయనను సిలువ వేసిన అధ్యాయం 41, 42. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడు ఉంచబడిన కొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపంలో ఉండెన కనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మొదటి మరణ శిక్ష ఒక తోటలో విధింపబడుతున్నది అని అంటే, నిత్య జీవంని సూచించే పునరుద్ధానం ఇంకొక తోటలో జరిగేటట్లు దేవుడు చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇదంతా మనం ఐడెంటిఫై చేయాలి సేవకులంగా, ఉపదేశకులంగా. ఈరోజు మనం చూసిన ఐడెంటిఫై ఏంటంటే, ఫస్ట్ సబ్హెడింగ్ ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్. పరిస్థితులు ఎలాగా కంప్లీట్గా దేవుడు ఇటు అటు చేశారో మనం చూడాలి. ఫస్ట్ ఏంటంటే ఐడెంటిఫైయింగ్ ద రివర్సల్లో ద వెపన్ యూస్ టు సెక్యూర్ విక్టరీ. ప్రభువారు మరణంనే వాడి చావుకి చావు దెబ్బ కొట్టాను, సాతాన్ని ఓడగొట్టాను. సాతానుడు ఇప్పుడు భయం పుట్టించి ఎవరిని కూడా పిరికివాడుగా చేయడానికి వీలు లేదు. ఇప్పుడు క్రైస్తవుడిని ఎవరన్నా నేను పేల్చేస్తాను, నిన్ను కత్తితో పొడిచేస్తాను, నువ్వు సువార్త బోధించు అని అంటే, పొడిచే ఏం ప్రాబ్లం లేదు, నేను ఇక్కడ కళ్ళు మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాను, నా సమాధి కూడా తెరవబడుతుందని ఏ క్రైస్తవుడన్నా ధైర్యంతో సువార్త బోధిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
సో వెపన్ యూస్ టు సెక్యూర్ విక్టరీ, అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇంకొకటి ఏంటంటే ప్లేస్ ఆఫ్ విక్టరీ, ఎక్కడ ఆయన పునరుద్ధానుడై సమాధి మీద విజయం పొంది బయటకు వచ్చాను, అది ఏదో ఒక అరణ్యం కాదు, అది ఒక అడవి కాదు, అది కూడా ఒక తోటనే అనే సత్యం మనము గ్రహించాలి. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్ సింగం గారు, బిషప్ భాస్కర్ గారు ఎంతో దూర దర్శనంతో, ఎంతో భారంతో తండ్రి ఈ వేదికని స్థాపించారు. దాన్ని బట్టి సార్వత్రిక సంఘం మేలు పొందుతుంది తండ్రి. నేను కూడా అనేక సార్లు ఈ వేదిక మీద వచ్చి వాక్య పరిచర్య చేస్తూ నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి ఈ వేదికలో, ఈ కూడికలో పాల్గొనడానికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో బిజీ వ్యక్తులు, కానీ ఎంతో ఆసక్తితో మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్లో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి, నేను ఎంతో మంచి ఉద్దేశంతో సాత్వికంతో వచ్చి ఉన్నారు. అందరినీ కూడా మీరు దీవించున్నారు, ఆశీర్వదించున్నారు అని మేము నమ్ముచున్నాం, తృప్తిపరుచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుని నిలిచబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఎంతో ప్రయాసపడి విజయ్ బ్రదర్ అన్న, సహోదరి దివ్య అన్న ఈ ఉపదేశాలన్నింటినీ కూడా చక్కగా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు. సార్వత్రిక సంఘం కూడా మా సిపిఎం వలన మేలు పొందేటట్లు తండ్రి ఈ యూట్యూబ్ లింక్స్ని మేము సర్క్యులేట్ చేసేటట్లు మిమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించండి. ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.